ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 100 ఎకరాల ధాన్యం కొనుగోలుకు నోచుకోక తడిసి ముద్దయ్యాయి. ఏటూరు నాగారం, చిన్న బోయినపల్లి, ఆకులవారి, గణపురం, ఎక్కెల, శంకర్రాజుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి 15 రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేయడంలో అలసత్వం వహించడంతో కురిసినటువంటి అకాల వర్షానికి ధాన్యం బస్తాలు తరవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను పండించడంలో ఓ కష్టమైతే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చాక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ఆలస్యం కావడంతో వాటిని కాపాడుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, త్వరగా కొనుగోలు చేసి ఆదుకోవాలని ఏజెన్సీ ప్రాంత రైతులు వేడుకుంటున్నారు. మాది 5 ఎకరాల పంట. ఈ ఆటికి 15 రోజులు మేము ఇంట్లో కష్టపడుకుంటుంటే మా కాడికి వచ్చి కాటాలు పెడతలేరు, చేస్తలేరు. మేము ఇంట్లో చచ్చి పుడతాను. అప్పుడు అవి పండించే కాడ చేకిరి చేసి చచ్చినాము. ఇప్పుడు ఈ కళ్ళంలో కూడా మమ్మల్ని చంపుతాను. తొందరగా కొనుక్కొని తీసుకపోతే మేము మా ఏదో కూలి నాలో చేసుకొని అన్న బతుకుతాం కదా. ఆ కూలీలు చేసుకోకుండా అవుతుంది, ఇక కొనుగోలుకు పోకుండా అవుతుంది. మేము ఎక్కడ వల్ల ఇప్పుడు 5 ఎకరాల పంట నానిపాయ. మేము ఏం చేయాలా, ఎటు పోవాలా, ఏం తినాలా, ఈ అప్పులు ఎట్లా కట్టాలా, సప్పులు ఎట్లా కట్టాలా, మేము ఎట్లా చేయాలా చెప్పు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఇప్పుడు మాకు 4-5 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆలగతి ఏంది, మా గతి ఏంది, మా అవతారాలు చూడు చేసి ఎట్లున్నాము. పంట భూమి పాలు అయిపోయింది. నీళ్ళ